హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, ఏదో తక్కువ ఉన్నప్పుడు మనం మంచి రెసిపీ ఏదైనా చేసుకోవాలంటే ఇలా పులావ్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి ఈ ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. దాంట్లో బియ్యం తీసుకుందాం. నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. గ్లాస్తో ఇవి శుభ్రంగా కడుక్కుందాము. 2 టైమ్స్ కడుక్కుని పక్కన నానబెట్టుకుందాము. ఇవి నానే లోపల మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. అలాగే ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనం వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత మనం 1 కప్ ఆనియన్స్ అయితే ఇక్కడ వేసుకుందాము. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందాము. ఇవి ఒకసారి కలుపుకుందాం. ఇవి వేసిన తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు అయితే వేసుకుందాము. ఒక 1/2 కప్పు. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వాటర్ తీసేసుకుని వేసుకుందాం. నేనైతే ఈ వాటర్లో వేసి ఉంచానండి కట్ చేసి. అలా వేయడం వల్ల బంగాళదుంప బ్లాక్ అనేది రాకుండా ఉంటుంది. ఇవి పక్కన ఫ్రై అవుతుంటే పక్కన వాటర్ పెట్టుకున్న గిన్నెలో మిల్ మేకర్ అయితే ఉడికించుకుందాము. నేను ఒక 1/2 కప్ మిల్ మేకర్ తీసుకున్నాను. ఇవి బాయిల్ అయిన తర్వాత వాటర్లో వేసుకుందాం. ఇవి చూస్తున్నారు కదా, ఇలాగ ఒక మరుగు వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కనే ఫ్రై అయినవి చూసుకుందాము. కానీ బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు టమాటా ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. ఒకసారి కలుపుకుని దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఓకే, కలుపుకుందాం ఒకసారి. ఇవి వెజిటబుల్స్ గమ్మున ఫ్రై అవ్వాలంటే మనం ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే గమ్మున ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అవుతుంటే ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకుందాము. ఓకే, దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అయితే వేసుకుందాం. ఇక్కడ ఇది ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఇది ఫ్రై అవుతుంది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి. ఓకే, ఇక్కడ బాగా ఫ్రై అయింది కదా. దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్నటువంటి మిల్ మేకర్ అయితే వాటర్ తీసేసుకుని వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత మీ ఇంట్లో కనుక బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉంది, కొంచెం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఓకే, ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. 4 గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోద్దండి. ఓకే, ఇక్కడ సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం వెజిటబుల్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కూడా చూసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఓకే, మూత చేసి చూస్తుంటే బాయిల్ అవుతుంది కదండి వాటర్. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్నప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మనం బియ్యం ఉన్నాయి కదా, అవైతే దీంట్లో యాడ్ చేసుకుందాము.
ఓకే అండి, ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుందాము. ఇది నీరు ఇంకి వరకు హై ఫ్లేమ్లో ఉంచి నీరు ఇంకిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయిందండి బిర్యానీ. రైస్ మొత్తం బాగా కుక్ అయింది ఇక్కడ. ఓకే అండి, అంతే. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయినటువంటి పలావ్ అయితే రెడీ అయింది. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు మనకి ఇలా చేసి పెట్టండి పిల్లలకి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే మన ఇంటికి అనుకోకుండా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ముందుగా చేరుతుంది. నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. అలాగే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.